ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మనం ఈ మధ్య కాలంలో ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇందులో మనము ఆశ్చర్యకరుడు, అదే రీతిగా ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనేటువంటి మాటల గురించి కొంచెం ధ్యానం చేస్తున్నాము. పూర్తిగా మనం ధ్యానించుకోవడానికి సమయం లేదు. జస్ట్ ఇది చిన్నగా కొంచెం వాక్యం ధ్యానం చేస్తున్నాం. మంచిది. ఈరోజు సమాధానకర్త, యేసుక్రీస్తు వారు సమాధానకర్త అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు సమాధానకర్త. ఎక్కడ సమాధానపరచడానికి వచ్చాడు? ఎవరిని సమాధానపరచడానికి వచ్చాడు? అసలు మానవునికి ఉన్న అసమాధానం పెద్ద సమస్య ఏంటి అని అంటే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మనం ఇంకా శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు వారు మనము దేవునికి, పరలోకపు తండ్రికి, మానవుడు తన పాపము వలన మరి శత్రువై ఉన్నాడు. సాతాను మాట వింటూ సాతాను రాజ్యములో కొనసాగుతూ మనము ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం ఇంకా శత్రువులమై ఉండగా, ఏ విషయములో శత్రుత్వం ఉంది దేవునికి మానవునికి అంటే, మానవుడు దేవుని మాట వినకుండా సాతాను మాట విని దేవునికి శత్రువైన సాతాను మాట విని సాతాను అనుచరులుగా మారినందుకు, పాపములో కొనసాగుతున్నందుకు అలాంటి వ్యక్తులు దేవునికి అనుకూలంగా లేరు, దేవునికి శత్రువులుగా ఉన్నారు. కాబట్టి దేవునికి శత్రువులుగా ఉన్న మనుషులందరూ శత్రువైనటువంటి సాతాను వెళ్ళేటువంటి ఆ నరకములోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఖచ్చితం అది, అటు ఇటుగా కాదు. కాబట్టి ఆ దేవునికి శత్రువైన సాతాను, ఆ సాతాను అనుచరులైనటువంటి పాపములో కొనసాగుతున్న మానవులు, వారు నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కనుక ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి, ఆ దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి ఉన్న కోపాన్ని తీసివేయడానికి ఆ కుమారుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చారు. అది ఎక్కడ సమాధానపరచబడింది అని అంటే, యెషయా గ్రంథంలో మనం 53వ అధ్యాయంలో చూస్తాము. మన సమాధానార్థమైనటువంటి శిక్ష మరిది దేవుని మీద పడింది అని మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సందర్భం. మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ స్వస్థత పాపముల నుండి స్వస్థత, ఇది శరీర సంబంధమైన స్వస్థత కాదు. కాబట్టి సమాధానకర్త అనేటువంటి పేరు యేసు ప్రభువుకు ఎందుకు పెట్టబడిందంటే, దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఈ కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుడు అనే పదములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడై ఈ లోకమును చూస్తున్నప్పుడు, ఈ సాతాను అనుచరులు ఎవరైతే ఉన్నారో, పాపములో పడిపోయి పాపములో మునిగి తేలుతూ జీవిస్తూ ఉన్నారో, వారికి నరక శిక్షకు పాత్రులుగా
చెయ్యాలి, వారి పాపానికి శిక్ష నరకమే అని దేవుడు తలంచుకున్నాడు. కానీ కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఈ మనుషులందరి పాపముల కొరకు ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించడానికి యేసుక్రీస్తు వారు మానవావతారిగా వచ్చాడు. అతనికి పెట్టబడిన పేరులో సమాధానకర్త. ఎవరితో సమాధానం అంటే మనం అనుకుంటాం, నా ఇంటి పక్కడితో నాకు సమాధానం లేదు, యేసుప్రభుని నమ్ముకున్నాను, నేను నమ్ముకున్న కాడి నుంచి అందరూ నన్ను శత్రువులుగా చూస్తున్నారు, నా మీద అందరూ దాడి చేస్తున్నారు, నాకు ఎక్కడ సమాధానం లేదు, శరీరంలో రోగం, ఉద్యోగాల సమస్య, బిజినెస్లో సమస్య, వ్యవసాయంలో సమస్య, నాకు సమాధానమే లేదనుకుంటారు. ఇవన్నీ కాదండి, ఇవన్నీ సామాన్యమైనవి. 3 రోజులు 4 రోజులు ఉంటాయి, కొంతకాలం ఉంటాయి, పోతాయి. అవి కావు. మానవుడు జన్మతః కర్మ ఊహ తలంపులలో చేసిన పాపాలకు దేవునికి శత్రువు అయిపోయాడు. ఈ పాపము చేయవాడు పాపమునకు దాసుడు. ఎవరైతే పాపం చేశారో వారు సాతానికి దాసులై పాపంలో కొనసాగుతున్నప్పుడు వారు నరకపాత్రులైన వారు, వారందరూ దేవునికి శత్రువులు. అయితే దేవుణ్ణి శాంతిపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి మానవావతారిగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనుషులకు దేవునికి నిజమైన సమాధానం ఉంది. లేకపోతే మనుషులందరూ దేవునికి శత్రువులై పాపంలో మునిగి తేలుతున్నారు. పాపము చెయ్యట ద్వారానే శత్రువులయ్యారు. కాబట్టి ఈ సమాధానకర్త నీకు ఎలాంటి సమాధానం ఇస్తాడు అంటే, పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవుడు, అనంత సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తులో నుండి మిమ్మల్ని చూసినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మీరు యేసుక్రీస్తు ద్వారా పరమ తండ్రిని, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభు అంటాడు, ఇగో ఈ బిడ్డ నా దగ్గరకు వచ్చి నా పాపాలు క్షమించమని అడిగాడు, ఇతని నిమిత్తం కూడా నేను ప్రాణం పెట్టాను అంటే ఆ పరలోకపు తండ్రి అంటాడు, ఓకే, క్షమించవచ్చు. మనిషిని బట్టి కాదు, మనుషుల కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని బట్టి పరలోకపు తండ్రి క్షమిస్తాడు. అక్కడ దొరుకుతుంది సమాధానం. పరలోకపు తండ్రికి మానవునికి ఇంకా గొడవ సమస్య లేదు, నరకానికి పోయే అవకాశం లేదు. కాబట్టి ఈరోజే ప్రభు వైపు చూడండి, మీ దేవునికి నీకు ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకొని సమాధానపరచబడి దేవుని కొరకు జీవించండి. దేవుడు మనందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. అంత మాత్రమే కాకుండా మన హృదయంలో సమాధానం నెమ్మదిస్తాడు, మన ఇరుగు పొరుగు వారితో కూడా సమాధానం ఇస్తాడు. ప్యూర్ క్రైస్తవుడు, పరిశుద్ధమైన క్రైస్తవుడు ఇతరులతో కూడా సమస్యనాత్మకంగా ఉండడు. గొడవలు ఇవన్నీ ఉండవు, క్షమిస్తూ పోతుంటాడు. క్షమాపణ హృదయం. పరలోకపు తండ్రి అందరిని క్షమించినట్టు, యేసుప్రభు వారు క్షమించినట్లు నిజ క్రైస్తవుడు కూడా ఇతరులను క్షమిస్తూ పోతాడు. ఇవన్నీ వద్దు, తలనొప్పి. 3 రోజుల ముచ్చట ఇది. 4 రోజుల జీవితం భూమి మీద ఎందుకు తలనొప్పి, ఎందుకు శత్రుత్వం, ఎందుకు గొడవ, ఎందుకు సమస్య? సమాధానము. అందుకే యేసుప్రభు అంటాడు, సమాధానపరచువారు ధన్యులు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మొదటగా పరలోకపు తండ్రికి మనకి ఉన్న ఆ పాపపు సమస్యను గూర్చి సమాధానం కలుగుతుంది. రెండోది మన హృదయంలో సమాధానం కలుగుతుంది. మన వ్యక్తిగతంగా మనం ఇతరులతో కూడా సమాధానంగా ఉంటాం. అందుకే ఆయన సమాధానకర్త. కర్త అంటే కలిగించువాడు, నీకు సమాధానం కలిగించువాడు. ఒక స్త్రీతో అంటాడు, సమాధానం గల దానవైపోమని. ఒక సహోదరుతో అంటాడు, నీకు సమాధానం కలుగునుగాక, నీకు శుభం కలుగునుగాక. సేవకునిగా నేను యేసునామమునదే చెప్తున్నా, మీ కుటుంబంలో పాప క్షమాపణ విషయమై సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. మీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది సమాధానం కలుగునుగాక. ఆమెన్. నీ నుండి ఇతరులకు ఉన్నటువంటి ప్రతి సమస్యలో సమాధానం ఇచ్చి నెమ్మదితో మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు ద్వారా వచ్చే సమాధానాన్ని పొందండి, అనుభవించండి. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, మీ పాదాలకు స్తోత్రాలు. నాయన, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఇంకా జన్మ కర్మ పాపాలు పోకుండా ఉన్నారో వారికి మా తండ్రి మీ అమూల్య రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మిమ్మల్ని విశ్వసించడం ద్వారా, మిమ్మల్ని నమ్ముట ద్వారా పరలోకపు తండ్రికి మానవులకు ఉన్నటువంటి పాపపు సమస్య తొలగిపోయి సమాధాన పడినట్లు సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా వారి వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది సమాధానం ఇవ్వండి. వారి నుండి వారి కుటుంబంలో, వారి సంఘములో, వారి ఇరుగు పొరుగు వారి మధ్య వారు సమాధాన కారకులుగా బ్రతకడానికి సహాయం చేయండి. అదే రీతిగా కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధి బాధ బలహీనతలు తొలగించండి. అప్పులు రుణాలు తొలగించండి. వారికి ఉన్నటువంటి దెయ్యాల మంత్రాలు దూరపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన కన్నీరు వేదన తొలగించండి. ఆ బిడ్డలకు మేలు చేయమని సన్నిధోడుగా ఉంచుమని యేసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన బిడలకు, తన్ను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకు నిత్యము ప్రభు కృపతోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది. దయచేసి వాక్యం ఇతరులతో పంచుకోండి, షేర్ చేయండి. నా సపోర్ట్ కొరకు, నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో రాయండి. మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే రేపు కలుసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.